ఎండలు ఎక్కువ ఉంటే పంట దిగుబడి రాదనుకుంటాం, కానీ మనకి ఎండలు ఎంత ఎక్కువ ఉన్నా సరే 46 కాదు 47 డిగ్రీ టెంపరేచర్ ఉన్నా సరే మనకు మేబీ ముడత ఉండొచ్చు, కానీ సెట్టింగ్ బాగా అవుతుంది. ఫ్లవరు ఫ్రూట్ సెట్టింగ్ బాగా కన్వర్ట్ అవుతుంది. మీరు లైవ్ చూడొచ్చు, చూడండి ఎలా ఉంది. ఇది చూడండి, సైజు చూడండి. ఇప్పుడు 100 డేస్ దాటిపోయింది ఇది క్రాపు. సెట్టింగ్స్ చూడండి ఎలా ఉందో. ఈ సెట్టింగ్స్ ఎక్కడ కూడా మనకి మిస్ కాలేదు. అన్నీ ఇంత టెంపరేచర్లో కూడా మనకు సెట్టింగ్ బాగా అయింది. ఇప్పుడు ఇది చూడండి, ఇది ఆల్రెడీ ముడత స్టార్ట్ అయ్యింది. ఈవెన్ ముడుతున్నా కూడా మనకు ఎక్కడ సెట్టింగ్ చూడండి. ఇది మనకి ఫ్లవర్ వచ్చినట్టే, ఇది ఫ్రూట్ సెట్ అయిపోయింది. ఇది అది చూడండి, అంటే అది సెట్టింగ్ అయిపోయింది. సో దీనికి టెంపరేచర్తో మనకు పని లేదు. పంట తీయాలనుకుంటే టమోటో ఎంత టెంపరేచర్ ఉన్నా కూడా, ఎంత వేసవికాలమైనా సరే వాయు యంత్ర ఆరోగ్య బెస్ట్ కాంబినేషను. తర్వాత పెస్ట్ ఏమైనా ఉంటే పెస్ట్లకి త్రిప్స్, రెడ్ మైట్స్ ఇవి ఉంటే వాయు యంత్ర ఆయుష్. ఇంకా కింద డ్రిప్లో మనం ఫాస్ఫోటిక్స్ ఇస్తున్నాము, ఐరిచ్ ఇస్తున్నాము, ఇవన్నీ కంటిన్యూవే. ఇక్కడ నల్గొండ, ఇది నల్గొండ జిల్లా 46.5 డిగ్రీ టెంపరేచర్ హైయెస్ట్. మొన్న ఒక 2-3 డేస్ క్రితం చూసాము. మార్నింగ్ 10 o'clock నుంచి స్టార్ట్ చేస్తే 40 degrees టెంపరేచర్. మెయిన్ నోటీస్ చేసింది సమ్మర్లో ఏంటంటే వాటర్ ఎక్కువ ఇవ్వడం వల్ల కొంచెం మల్చింగ్ పేపర్ కింద బాగా ఉడుకు, అంటే ఆ హీట్ ఎక్కువైపోయి ఉడికిపోతున్నాయి అవి రూట్స్ కూడా. అప్పుడు కొంచెం విల్ట్ లాగా డ్యామేజ్ అవుతున్నాయి. అదొక్కటే మేము నోటీస్ చేసింది. రిమైనింగ్ అన్నీ మనం ట్రిప్స్ని కంట్రోల్ చేసాం, మైట్స్ని కంట్రోల్ చేసాం, వైట్ ఫ్లైని కంట్రోల్ చేసాం, సెట్టింగ్ ఫ్లవర్ సెట్టింగ్, ఫ్రూట్ సెట్టింగ్ కూడా 100% చేసాం. సో ఫార్మర్స్కి ఏం చెప్పాలంటే, దీనికి మేము మామూలు మల్చింగ్ చేసాము. దీనికి సపరేట్గా టెంపరేచర్కి విత్స్టాండ్ అయ్యే మల్చింగ్ పేపర్ ఉంది. ఆ మల్చింగ్ పేపర్ చేసుకుంటే ఇంకొంచెం సక్సెస్ అవ్వచ్చు. ఇంకొక ఎక్స్పెరిమెంట్ చేసాం మేము. కొత్త ప్రోడక్ట్ మంది సూర్యం అనేది 80% ప్రోటీన్ ఉంటుంది. దాంట్లో 80% ప్రోటీన్ ఉన్న ఒక ప్రోడక్ట్ సూర్యం అనే ప్రోడక్ట్ మనం ఇంట్రడ్యూస్ చేసాము. దాన్ని ఏంటంటే అది సైజెస్ కోసం, మన టమోటా సైజు ఇప్పుడు చూడండి, టమోటా సైజు ఎలా ఉందో, ఈ సైజెస్ కోసం మనము దాన్ని ఇంట్రడ్యూస్ చేసాము. అది తొందరగా వస్తుంది, కిక్ ఫాస్ట్ వస్తుంది అనమాట గ్రోత్. అది ఫ్రూట్ సైజు బాగా ఫాస్ట్గా పెరుగుతుంది. మనది ఆల్రెడీ మ్యాక్స్ సైజ్ ఉంది. మ్యాక్స్ సైజు 40% ఉంటే సూర్యంలో వచ్చేసి 80% ఉంటుంది. సైజ్ చూడండి, ఇది 2 kilos నుంచి 3 kilos వరకు ఇచ్చాము మేము. కొంచెం చెట్లు పెద్దగా ఉన్నాయని కాయ సైజు. సో ఆ ఎక్స్పెరిమెంట్ మాకు సక్సెస్ అయింది. ఫార్మర్స్ దీన్ని చూసుకొని కంటిన్యూగా మీరు ఇచ్చే ఫర్టిలైజర్ ఇచ్చుకోండి. దానికి తోడుగా సూర్యం అనేది ఒక 3 kilos కానీ 2 kilos కానీ, డిపెండ్ ఆన్ ది ఏజ్. 100 డేస్ అయితే ఒక డోస్ ఇవ్వండి, 90 డేస్ అయితే ఒక డోస్ ఇవ్వండి. కొంచెం మంచిగా ప్రైస్ బాగుంది, తొందరగా మనకు సైజు కావాలంటే కొంచెం ఎక్కువ ఇచ్చుకోవచ్చు. అసలు ఎక్కడ వాయు యంత్ర కాంబినేషన్ మిస్ చేయలేదు. ఎవ్రీ 5 daysకి ఒకసారి వాయు యంత్ర ప్లస్ వాయు యంత్ర ఆయుష్, వాయు యంత్ర ఆరోగ్య ఈ కాంబినేషన్లు ఇచ్చాము. సో దీనివల్ల ఎక్కడ కూడా ఫ్లవర్ సెట్టింగ్ అనేది 100% సెట్ అయిపోయింది. సో ఫార్మర్స్ చెప్పేది ఏంటంటే, ఇప్పుడు ఇది 3rd వీడియో. సో మీకు ఇది ప్రాక్టికల్గా చూపిస్తున్నాము. మనకి ఎక్కడ గ్రోత్ ప్రాబ్లం లేదు, పెస్ట్ మొత్తం కంట్రోల్ చేస్తున్నాము. వైట్ ఫ్లై చేసాము, గ్రీన్ ఫ్లై చేసాము, తర్వాత రెడ్ మైట్స్ చేసాము, త్రిప్స్ చేసాము. పురుగు అసలు చూడలేదు, మనం నోటీస్ చేయలేదు. తెగుళ్ళు ఇంత టెంపరేచర్లో మనం తెగులు రావనుకున్నాము, కానీ మేము కింద వాటర్ ఎక్కువ ఇవ్వడం వల్ల 4 నుంచి 5 గంటలు వాటర్ ఎక్కువ ఇవ్వడం వల్ల ఆ తెగులు కూడా కొంచెం స్టార్ట్ అయినాయి. సో దాన్ని అవాయిడ్ చేయలేం. ఇప్పుడు వాటర్ మనం తగ్గిస్తే మొక్క కొంచెం బతకడం కష్టం. వాటర్ ఎక్కువ ఇస్తే మనకి ఇట్లా వస్తుంది. సో దీన్ని ఏం చేసుకోవాలంటే, దీనికి మేము ఆక్సివెజ్, నానో సిల్వర్, క్యూరియల్ ఈ కాంబినేషన్ కూడా స్ప్రే చేసాం. అది కూడా చాలా సక్సెస్ అయింది. అది అయినా సరే, సో ఈ టెంపరేచర్లో మనకు వచ్చే మేజర్ ప్రాబ్లమ్స్ ఒకటి, మొక్కలు చనిపోతున్నాయి. ఒకటి అది బ్లైట్ వల్ల అవ్వచ్చు, తర్వాత విల్ట్ వల్ల అవ్వచ్చు, తర్వాత మల్చింగ్ పేపర్ కింద బాగా హీట్ జనరేట్ అయ్యి అట్లా కూడా చనిపోతున్నాయి.